ఈ గులాబీ చూసారు ఎంత అందంగా ఉందో. ఇదిగోండి పింక్ గులాబీలో మన దగ్గర ఉంది కదా పింక్ నాటు గులాబీ, ఆ గులాబీలో ఇది చిన్న సైజ్ అండి. అసలు అది 1 డేలో రాలిపోద్ది. ఇదేమో 1 వీక్ అలాగే ఉంటుంది ఫ్లవరు. చాలా బాగుందండి. నేను ఈ మొక్క చుట్టూతా టమోటా నారు పోసాను. ఇప్పుడు పీకేస్తున్నాను అనమాట ఆ నారు. అందుకే మీకు ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. ఇది కొమ్మ నాటిన తర్వాత చక్కగా బతికి వేర్లు వచ్చి చిగుర్లు వచ్చి నా దగ్గర ఇది 3వసారి అండి ఈ ఫ్లవర్స్. ఒకసారి 2 ఫ్లవర్స్ వచ్చినాయి, తర్వాత 3 ఫ్లవర్స్ వచ్చినాయి, ఇప్పుడు 2 ఫ్లవర్స్, ఒక మొగ్గ ఉంది చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇది ఇందిరా గారు నాకు ఇచ్చారండి. కొమ్మలు ఇచ్చారు, కొమ్మలు కొంచెం బతకలేదండి. అవి ఎందువల్ల బతకలేదో తెలియలేదు, అవి కొమ్మలు బతకలేదు. తర్వాత తను కొమ్మలు నాటి బతికించి మాకు ఇచ్చారనమాట. అదిగోండి ఆ మొక్క మాత్రం చక్కగా పెరిగింది. ఇందిర గారు ఇచ్చిన మొక్క ఇది కొమ్మండి. ఈ కొమ్మ మాత్రం చాలా బాగుంది. ఫ్లవర్ కూడా చాలా చక్కగా అనిపిస్తుంది నాకు. ఆ రోజు నేను వీడియోస్లో చూపించాను కదా, అదే మొక్క అండి ఇది. మన దగ్గరికి వచ్చిన తర్వాత చక్కగా పూలు పోస్తుంది. పింక్లో స్మాల్ సైజు, ఇదంటే చిన్న మొక్క కాబట్టి ఇంత సైజు, ఇంకొంచెం పెద్ద సైజే పోస్తాయి. మన ఆ పింక్ చెప్పాను కదా, ఊరికే తను చాలా ఫాస్ట్గా రాలిపోతున్నాయి 1 డేలోనే. అవి అయితే 1 డేలోనే రాలితే మంచి స్మెల్ ఉంటుంది. ఇది కూడా స్మెల్ ఉందండి చూసారా. ఇవి కూడా ఆ పువ్వు అంత స్మెల్ కాకపోయినా స్మెల్ మాత్రం ఉన్నాయి. స్మాల్ సైజ్ ఇదిగోండి. ఇది నాటు గులాబీ చూసారా, పింక్లో నాటు గులాబీ. నేను వైట్లో చూపించాను మీకు, రెడ్ చూపించాను, పింక్ చూపించాను కదా, వాటిల్లో ఇదొక వెరైటీ ఫ్లవరు. చాలా బాగుందండి. ఇవి నర్సరీలో అయితే నాకైతే కనిపించలేదు ఇలాంటి నాటు గులాబీలో ఇలాంటి ఫ్లవర్సు. ఈసారి వెతికి ఇంకో 2 మొక్కలు తెచ్చి నాటుతానండి. దగ్గర 1 వీక్ ఉంటుంది అనమాట ఫ్లవరు. రాలిపోవట్లేదు, ఎండిపోతుంది అంతే. ఓకేనా, మీరు కూడా ఎక్కడైనా దొరికితే ట్రై చేయండి, తెచ్చి నాటండి. చాలా ఈజీగా పెరిగిపోయే మొక్క అనమాట. కొమ్మలతోటే చక్కగా పెంచుకోవచ్చు. ఇదిగోండి చిన్న కొమ్మలు, మరి సన్న కొమ్మలు తెచ్చానో ఏమో, అవి మాత్రం ఈ చిగురు వచ్చి ఎండిపోయినాయి. ఇది మాత్రం చక్కగా బతికింది. ఇదిగోండి ఇది ఆల్రెడీ రూట్స్ వచ్చినాయి కాబట్టి బాగా వచ్చేసింది. ఓకేనా, థ్యాంక్ యూ.